సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరమురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రజక సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల బీసీ సంఘ అధ్యక్షులు షణ్ముఖంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మొదటిసారిగా చిత్తూరు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు రవీంద్రరాజు, యువత అధ్యక్షులు హరిబాబు దేవల మురళిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ బీసీల సంక్షేమ సంఘానికి, బీసీల అభివృద్ధికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి వడ్డెర కులస్తులు సంచార జాతులుగా ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. వీరికి క్వారీలోనూ, కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే జీవో విడుదలవుతుందని పేర్కొన్నారు. కార్యదర్శి మా మిత్రులు దేవల్ల మురళి గారు ఇటీవల కాలంలో శ్రీశైలంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా చిత్తూరు పట్టణానికి విచ్చేసి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వచ్చిన సందర్భంలో జిల్లా వడ్డెర సంఘం తరఫున, బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకు సాదర స్వాగతం పలికి ఘనంగా ఆయన్ని సత్కరించడం కూడా జరిగింది. గతంలో వెనుకబడిన వర్గాల కోసం, వడ్డెర సంక్షేమ కార్యక్రమాల కోసం తన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో అనేక రకాలైన కొత్త రకమైనటువంటి వినూత్నమైనటువంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టి ఆ జాతి కోసం చేసినటువంటి కృషిని మరవలేనటువంటి సంఘటన. ఈ సందర్భంలోనే జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు రవిరాజు గారి ఉన్నటువంటి హరి మిత్రులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘనంగా కూడా సత్కరించి గౌరవించడం కూడా జరిగింది. వడ్డెర, రజక, నాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక ఈ కులాలన్నీ కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన కులాలు. కూలికి పోతేనే కుండగాలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే కులాలు. ఎందుకంటే మేము పెద్దగా రాజకీయాలలో ఆధిపత్యం లేని కులాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ రజిక, వడ్డెర్లు అనేది చేతివృత్తి మీద ఆధారపడే కులాలు ఇవన్నీ కూడా. ఈ కులాలకి అంతో ఇంతో గుర్తింపించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దాని భాగంగానే ఈ కులాలని చైతన్యం చేయాలా, ఈ కులాలకన్నిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పటికి కూడా ఈ కులాలు కూడా ఈరోజు సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ కులాల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ప్రజలకి ఏ విధంగా చేరువ చేయాలనే అవగాహన కల్పించేదానికి ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ కుల సంఘాల ద్వారా కూడా సమస్యల్ని మరి ఎక్కడికక్కడికి దాని పరిగిలోకి తీసుకొని న్యాయం చేస్తూ ముందుకు పోతున్నాయి ఈ కులాలన్నీ కూడా. మరి ఈరోజు షణ్ముఖం గారు ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు కూడా మరి ప్రజల పక్షాన ఈ బీసీ కులాల పట్ల ఎన్నో కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసి కూడా ఈ కులాలకు న్యాయం చేసిన ఘనత, చరిత్ర షణ్ముఖం గారిది. అదేవిధంగా వడ్డీ రవిరాజుని మరి గతం దాదాపు 2 దఫాలుగా ఆయన ఈ జిల్లాకు అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పెట్టాం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాలో విభజన జరిగిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా రవిరాజుని, మరి తెలుగుత అధ్యక్షుని రవిని, హరిబాబుని, మహిళా కుస్మాన్ కూడా ఏర్పాటు చేశాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు శ్రీ దేవల్ల మురళి గారు ఇటీవల శ్రీశైలం దేవస్థానం సమీపంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు చిత్తూరుకు విచ్చేయడం జరిగింది. మా యొక్క వడ్డెర కులం తరఫున ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ, ఆయనకు ఒక చిరు సన్మానం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. గత మాజీ చైర్మన్గా ఉండేటప్పుడు మా యొక్క వడ్డెర కులానికి చేతి వృత్తులకైతే ఏదైతే ఉందో, సుత్తులు కానీ, సమిట్లు కానీ, మొల్ల కానీ, ఈ గడ్డపార్లు, పార్లు, ఇదే విధంగా మేస్త్రులు పనిచేసే వాళ్ళకు దానికి కావాల్సిన మెటీరియల్, జేసీబీలు, ఈ జల్లిగొట్టే మిషన్లు తదితరులంతా కూడా జీవో తీసుకొని వచ్చి మా వడ్డెర కులానికి ప్రతి జిల్లాలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత న్యాయం అయితే జరిగింది.
దాంట్లో కొంతమంది చాలా మంది కూడా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో కూడా మాకు ఏదైతే క్వారీల పైన కానీ మైన్స్ పైన కానీ మా ఒడ్డర్లకు ఏదైతే పూర్తి హక్కులు ఉందో ఆ హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేస్తూ దాని జీవోను కూడా తొందరలో తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇకపోతే లాస్ట్ జనవరి 11వ తేదీ ఒడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని అధికారుల చుట్టూ వేటాడి మాకు ఆ జీవో కావాలా, మాకు అధికారికంగా మీరు మా ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీ అధికారికంగా మీరు నిర్వహించాలని చెప్పి ఆఫీసర్లు వెంటబడి ఆ జీవో కూడా తీసుకురావడం జరిగింది. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గంలో రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్టు పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ ప్రసాద్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయంలో డీఈ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా పూతలపట్టు నియోజకవర్గంలో 22 కోట్ల రూపాయలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 11 కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులు మార్చి చివరి కల్లా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి చివరికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఉన్నారని 75% పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నూతనంగా ప్రతిపాదనలు పంపి ఉన్నామని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే గ్రామాల్లో పనులు వేగవంతం చేస్తామన్నారు. 10 లక్షల రూపాయల వరకు పనులు పూర్తయినాయి. మిగిలిన వర్క్లంతా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనకు మార్చి లాస్ట్ లోపల మొత్తం పూర్తి చేయాలా. కానీ కలెక్టర్ గారు ఫిబ్రవరి లాస్ట్ టార్గెట్ ఇచ్చారు. ఫిబ్రవరి లాస్ట్కి మొత్తం వర్క్లంతా పూర్తి చేయమన్నారు సిమెంట్ రోడ్లు. సో ఇవంతా గ్రామీణ ప్రాంతాల్లోని వీధులకు కానీ వీధులకు అప్రోచ్ రోడ్డు కానీ ఈ 2 రకాల కేటగిరీల్లో సిమెంట్ రోడ్లు మొత్తం జరుగుతున్నాయి. ఇది కాకుండా మన పూతలపట్టు కాన్స్టిట్యున్సీకి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినందువల్ల కలెక్టర్ గారు ప్రత్యేకంగా మనకు తార్ రోడ్లకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చాడు. మనకు ముఖ్యంగా సమస్య ఉన్న యాదమరి గుడియాదం రోడ్డు, దాన్ని R&Bలో తీసుకొని 6 వర్కులు కలిపి 5,60,00,000 రూపాయలు మంజూరు చేశాడు. వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. అది గత 10 సంవత్సరాలుగా మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పని R&B వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అది కంప్లీట్ అవుతుంది. అది కూడా NRGS కింద టేకప్ చేసాం. ఇది కాకుండా మనకు గత ప్రభుత్వంలో చేసిందే తార్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి. మనకు ప్రతి మండలంలో 1-2 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. అంటే మెట్లు పేమెంట్ రాకుండా వర్క్లు నిలిపేశారు. ఆ వర్క్లంతా సపరేట్గా శాంక్షన్ ఇచ్చి కలెక్టర్ గారు మనకు అట్లా 7 వర్క్లు శాంక్షన్ అయినాయి. 7లో 3 వర్క్లు కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిన అంతా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అవి వీటికి మాత్రం మనం మార్చి వరకు టైం ఇచ్చారు కలెక్టర్ గారు. మార్చి లోపల తార్ రోడ్లు పూర్తి చేస్తాం. ఈ 2 కేటగిరీలు కాకుండా కొన్ని బెరిల్ గ్రౌండ్లు టేకప్ చేశాము, కొన్ని కాంపౌండ్ వాళ్ళు టేకప్ చేశాం. మనం పూతలపట్టు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం కలిపి సుమారుగా 22 కోట్లు మనకు శాంక్షన్ ఇచ్చింది. NRGS కింద ఎంటైర్ జిల్లా కుప్పం తర్వాత అత్యంత మంజూరు అయింది పూతలపట్టు కాన్స్టిట్యున్సీలోనే. 22 కోట్లు సుమారు 11 కోట్ల వర్క్లు పూర్తి చేశాము. మిగిలినవి ఇప్పుడు పేమెంట్లు గత 4 వారాలుగా పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ వారంలో పేమెంట్ మొత్తం రిలీజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్కు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మెడికల్ ఆఫీసర్లు సిబ్బంది బాధ్యతాయుతంగా వారి విధులను నిర్వర్తించాలని, విధుల పట్ల ఆలసత్వం ప్రదర్శించిన ఎడల కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, బంగారుపాలెం సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సిల మెడికల్ ఆఫీసర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుందని, ఇందుకు అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది వారి పనితీరు బాధ్యతాయుతంగా ఉంటారని ఆదేశించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు పొంగనూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్దలు కలిసి జై భవానీ, జై శివాజీ అనే నినాదాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి సభ్యులు త్రిమూర్తిరెడ్డి, సాయి మహేష్, పరమేష్ కుమార్, వినాయక్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. शिवाजी महाराज के जय, शिवाजी महाराज के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। आइए जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी। హైందవ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శివాజీ మహారాజ్ గారి జయంతి.
మన పుంగనూరు నగరంలో శివాజీ గారు పట్టాభిషిక్తుడైనటువంటి రోజును హైందవ సామ్రాజ్య దినోత్సవంగా ఎంతో వైభవంగా మనం జరుపుకుంటాం. కొంతమంది యువత హైందవ సోదరులు ఫోన్ చేశారు, అన్న శివాజీ మహారాజ్ జయంతి మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఒక శోభయాత్రను నిర్వహిస్తాం కదన్నా, ఈసారి నిర్వహించలేదు అని. మనం ఎప్పుడు కూడాను శివాజీ మహారాజ్ గారి జయంతిని ఒక ఇండోర్ కార్యక్రమంగాను ఆయన పట్టాభిషక్తుడైనటువంటి హిందూ సామ్రాజ్య దినోత్సవంగా వైభవంగా జరుపుకుంటాం. అయితే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి యువత నాడు ఎలా హైందవ సామ్రాజ్య దినోత్సవం జరుపుకునేటప్పుడు ఎలా పోగవుతారో అంతటి స్థాయిలో ఈరోజు కూడా యువత పోగయ్యారు. జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ గారు అసలు ఎంత కష్టపడి వీరోచితంగా పోరాడి ఈరోజు ఇంతమందిలో హైందవ స్ఫూర్తి, హైందవ ధైర్యం అనేది నింపినారంటే అది కేవలం ఛత్రపతి శివాజీ గారి వల్ల మాత్రమే. ఛత్రపతి శివాజీ గారు ఒక అడుగు ముందుకేసి, ఆయన పుట్టుకతో రాజు కాదు కానీ ఒక అడుగు ముందుకేసి అందరిలో జనాల్లో ధైర్యం నింపారు. ఈ తప్పు మన వాళ్ళకి మనం నిలబడాలా. ఎంతో మన హిందూ మతానికి కానీ హిందూ ధర్మస్థాపనానికి కానీ ఎక్కువ శక్తిని, ఎక్కువ ధైర్యాన్ని, పోరాడే యొక్క స్ఫూర్తినిచ్చినది శివాజీ మహారాజ్. కాబట్టి ఆయన జన్మదినము ఈరోజు మనమందరం ఎంతో గర్వించదగిన వారం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. చిత్తూరు R&B అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను స్మరించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా 3 DLలో 1 DA అన్న ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసిందని ప్రభుత్వ కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎంతో ఆశతో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహకరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్, అధ్యక్షులు శివయ్య, ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. రమేష్ కుమార్ గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శివయ్య గారు ఇక్కడ మా చిత్తూరు జిల్లా అధ్యక్షులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిచితమైన వ్యక్తిని. వాస్తవంగా నేను చాలా లో ప్రొఫైల్లో ఉండేవాడిని. నేను ఎప్పుడు మీడియా ముందుకి అది కూడా పూర్వం రోజుల్లో వచ్చేవాడిని కాదు. బట్ ప్రతి విధాన నిర్ణయం వెనక నా ఆలోచన, నా దరఖాస్తు అనేది ఉండేది. కొన్ని పరిస్థితుల్లో 2019 నుంచి కొంత క్రియాశీలకంగా నేను ముందుకు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఐఆర్ ఇవ్వటం అంటే కమిషన్ నియమిస్తేనే కదా ఐఆర్ అంటే. వాళ్ళు ఆ ప్రకటన చేసే నాటికి గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ గారు ఉన్నారు. ఒక కమిషన్ నియమించింది గత ప్రభుత్వం. సో కమిషన్ నియమించారు కాబట్టి ఐఆర్ ఇస్తామని ప్రకటన చేశారు. అయితే ఈ ప్రభుత్వం ఛార్జ్ తీసుకోగానే ఆ కమిషనర్ గారు రాజీనామా పెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఛార్జ్ కూడా తీసుకోవాలి. సో ప్రస్తుతం కమిషన్ లేదు. కాబట్టి ఈ రిటైర్ అయిన ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా కాకుండా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి గారి నేతృత్వంలో కమిషనర్ కాకుండా కమిషన్ని 3 సభ్యుల కమిషన్ని వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాం. తక్షణం ఆర్థిక ప్రయోజనం మీరు కల్పించలేని ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి మీద మాకు అవగాహన ఉన్నప్పటికీ ఉద్యోగుల కనీస అవసరాలు తీర్చమని అడగకుండా ఉండలేని మా గత్యంతర పరిస్థితిని కూడా ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఎంతో కొంత ఐఆర్ ప్రకటించడంతో పాటు పెండింగ్లో ఉన్న 3 DAలో 1 DAనైనా రిలీజ్ చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇక సర్వీస్ వ్యవహారాల విషయాన్ని నియంత్రించడానికి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడో 90ల దశకంలో ఏర్పాటైన కమిషను, 1 మ్యాన్ కమిషను, సుందరేశన్ కమిషనర్ గారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏర్పడిన సర్వీస్ నిబంధనలు ఈ 35 సంవత్సరాల్లో జరిగిన అనేక మార్పులు చేర్పుల వల్ల అవి ఇట్ లాస్ట్ ది రిలవెన్స్, ప్రాధాన్యత కోల్పోయినాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి సర్వీస్ వ్యవహారాలు నియంత్రించడానికి ప్రక్షాళన చేయడం కమిషన్ ఏర్పాటు చేయమని, మా సర్వీస్ వివాదాల రిడ్రెసల్కి ఉన్నటువంటి మెకానిజం నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 323A అధికరణ కింద, రాజ్యాంగ అధికరణ కింద ఏర్పడిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్ట ప్రకారం
ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని 1989 నవంబర్ 1వ తారీఖు నాడు ప్రారంభిస్తే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకుందని చెప్పి అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి ఎవరి యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ఆ ట్రిబ్యునల్ని రద్దు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తక్షణం ప్రస్తుత ప్రభుత్వం ఆ ఎన్టీ రామారావు గారు ఏర్పరిచిన ట్రిబ్యునల్ని రద్దు చేసిన దాన్ని రేపు మేలో ఆయన జన్మదినంలోగా పునరుద్ధరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మైనార్టీలకు తెలుగు ప్రభుత్వం అండగా ఉంటుందని పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లుపై చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. నియోజకవర్గంలో ముస్లింస్ మైనార్టీల భూములు ఎవరైనా కబ్జాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు అంజుమాన్ కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. తెలుసు 5 సంవత్సరాలు మైనార్టీలకు సున్నా చేసి పెట్టింది. అన్ని కార్యక్రమాలన్నీ కూడా తీసేసింది. ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగలేకుండా మైనార్టీసులకు మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తాను. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి మైనార్టీ సోదరులు కూడా కోరుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కూడా మీ మైనార్టీ సోదరులకందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, మీకందరికీ తెలుసు ఈ రోజు ప్రతి కార్యక్రమం కూడా మైనార్టీ కార్యక్రమము మళ్ళీ తిరిగి పునః ప్రారంభం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు గమనిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు మూసేసిన గత వైసీపీ ప్రభుత్వం మూసేసిన మైనార్టీలకు మూసేసిన కార్యక్రమాలన్నీ ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ రోజు చెప్తున్నారు ఈ పుంగనూరు పట్టణంలో కూడా ఎక్కడ కూడా మైనార్టీ ఆస్తులు ఇంత జానడ ఆస్తి కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఆక్యుపై చేస్తే తక్షణమే అక్కడికి నేను వచ్చి ఈ కార్యక్రమాలన్నీ ఉండి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నా. అదేవిధంగా